అద్వైత సిద్ధాంత బోధకుడిగా, హిందువులకు నిత్య స్తోత్రాలను అందించిన అప్పర సరస్వతిగా, ఆలయ స్థాపనకు నడుం బిగించిన సాధకుడిగా జగద్గురు ఆదిశంకరాచార్యులు తలపెట్టని కార్యం లేదు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో అవతరించాడని అంటారు. కేరళలోని కారళలో ఆర్యాంబ శివగురు దంపతులకు జన్మించిన శంకరాచార్యులు చిన్నతనం నుంచి ఏకసంధాగ్రహి. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే కుమారుడికి ఉపనయనం చేయించింది. చిన్నతనంలోనే వేదాంగాలను ఆపోసన పట్టిన శంకరులు తల్లి అనుమతితో సన్యాసాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదులను గురువుగా భావించారు. 32 మాత్రమే జీవించిన శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు భారతదేశ నలుమూలలా దాదాపు 3 సార్లు ఆధ్యాత్మిక యాత్రను కాలినడకన సాగించారు. ఆ ప్రయాణం సాగిస్తూనే సన్యాస వ్యవస్థను 10 రకాలుగా వర్గీకరించారు. నేటికీ సన్యాస ఆశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత శంకరాచార్యులు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన శంకరులు చివరకు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శివైక్యాన్ని పొందారని చెబుతారు. బాలబ్రహ్మచారిగా ఓసారి శంకరాచార్యులు భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళారట. ఆ క్షణంలో ఆ పేదింటి ఇల్లాల దగ్గర ఏమీ లేక తన దగ్గరున్న ఒకే ఒక్క ఉసిరికాయను శంకరాచార్యులకు ఇచ్చిందట. దానికి చెలించిపోయిన శంకరాచార్యులు ఆ క్షణం లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదవడంతో లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయను ధారగా కురిపించిందని కథ. ఆ కనకధార స్తోత్రంతో పాటు సామాన్యుల నుంచి తలలు పండిన పండితుల వరకు అంతా చదువుకునేలా దాదాపు 108 స్తోత్రాలు గ్రంథాలు రచించారు. మనం రోజు చదువుకునే శివానందలహరి, మహిషాసురమర్దిని, భజగోవిందం, కాలభైరవాష్టకం, గణేశ పంచరత్నం, అన్నపూర్ణ స్తోత్రం వంటివి అందించింది ఆయనే. తన ప్రయాణంలో భాగంగా శ్రీరంగం వెళ్ళిన జగద్గురువులు అక్కడ జనాకర్షణ యంత్రాన్ని స్థాపిస్తే తిరుమలలో ధనాకర్షణ యంత్రాన్ని ఏర్పాటు చేశారట. అదేవిధంగా కొల్లూరు మూకాంబిక, విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక, కంచి కామాక్షి ఇలా శక్తి స్వరూపులను కొలువైన దేవాలయాల్లో శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా శంకరాచార్యులది. ఇక కంచి, శృంగేరి, నేపాల్, కేదార్నాథ్, చిదంబరంలో 5 శివలింగాలను స్థాపించిన అపర శంకరులు ఆయన. బద్రీనాథ్కు వెళ్లిన శంకరాచార్యులకు స్వప్నంలో బదరీనారాయణుడు కనిపించి అలకనందలో తన ఉనికి తెలియజేశాడట. దాంతో ఆ విగ్రహాన్ని వెలికితీసి అక్కడే ప్రతిష్ఠించారట. ఆ తరువాత ఉత్తరాదిలో బద్రికాశ్రమం, జ్యోతిర్పీఠం, పశ్చిమంలో శారదాపీఠం, తూర్పులో గోవర్ధన పీఠం, దక్షిణాదిన కర్ణాటకలోని చిక్మంగళూరులోని శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించిన శంకరులు కాశ్మీర్లో ప్రత్యేక ఆలయం ఉంది. ఇలా అనుక్షణం ధర్మస్థాపన కోసం, అద్వైత సిద్ధాంతం కోసం తపించిన శంకరులు సన్యసించే ముందు తన తల్లికి మాట ఇచ్చినట్లుగా ఆర్యాంబ మరణించినప్పుడు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించి పుత్రుడిగా తన ధర్మాన్ని చాటుకోవడం కోసమే.